BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. రాయల చెరువు సమీపంలోని శ్రీశక్తి పీఠంలో టీటీడీ చైర్మన్ సందర్శించి ప్రత్యేక పూజలు. ఇంటి స్థలాలు తిరిగి పంపిణీ చేయాలని గ్రీవెన్స్ లో దుర్గవరం గ్రామ దళితులు వాకాడు తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం అందజేశారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం రంగనాథపురం పంచాయతీ పిట్టివానిపల్లి సర్పంచ్ ప్రవీణ్ కుమార్ పాదర్తి వారి కండ్రిగలో ఉండే 50 ఎకరాలు రొయ్యల గుంటల వ్యర్థ జలాలను పిట్టివానిపల్లి గ్రామంలోకి వదిలి తాగునీటిని కలుషితం చేస్తున్నట్లుగా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట కాలువలోకి మురికి నీరు వెళ్లి నష్టం జరుగుతుందన్నారు. ఓ భూస్వామి 13 ఎకరాలకు లైసెన్స్ తీసుకుని 45 ఎకరాల వరకు రొయ్యల కుంటలు చేస్తున్నారని ఆరోపించారు. మీరు సామాన్ కన్నా లెటర్ రెడీ చేసుకోండి. పక్క వేసుకోండి. గ్రామస్తులు అంటే అట్టే కొడతాడా అంతే. అందరూ వచ్చిండి పో పెద్ద పో నువ్వు ఈ వరకు తిరగతా ఇటు ఇటు అక్కడ నిలబడుకుని వాయిస్. చిట్టమూరు మండలం రంగనాథపురం పంచాయతీ పిట్టివానిపల్లి. నేను సర్పంచ్ ప్రవీణ్ కుమార్ని. ఇప్పుడు 10వ తరగతి కండిలో ఉండే 40-50 ఎకరాల రొయ్యల గుంటల వాటరు పిట్టివానిపల్లికి కాలువ తీసి పిట్టివానిపల్లి పంచాయతీలోకి వదిలేసి గ్రామంలోకి వాటర్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఆ మురుగునీరంతా దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అదేవిధంగా పంట కాలువలో వాటర్ వెళ్ళిపోయేసి ఇబ్బంది జరుగుతూ ఉంది. అతను 13 ఎకరాలకు మాత్రం లైసెన్స్ తీసుకొని 40-45 ఎకరాలు మొత్తానికి మాత్రం రొయ్యలు కొనుగోలు చేస్తున్నాడు. ఈ విధంగా ఎందుకు ఇట్లా వాటర్ ఈ విధంగా వదులుతామని అడిగితే అతను సమాధానం చెప్పుకుంటా విష పదజాలంతో చాలాసార్లు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు. అదే కాకుండా ఇప్పుడు రోడ్డు అనేది మనకి పిట్టివానిపల్లి మల్లాం రోడ్డులో సైడ్ మొత్తం దాన్ని తీసేసి దాన్ని కాలువగా మార్చడం జరిగింది. రోడ్డు కూడా ఇప్పుడు అడుగుతుంటే రోడ్డు కూడా మాదేనా అంటూ చెప్తా ఉన్నాడు. రోడ్డు అయితే మీద ఎట్లా అవుతుంది అడిగితే ఏదో మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని పై అధికారులు చూసి తగిన న్యాయం చేయాల్సిందిగా రంగనాథపురం గ్రామ పంచాయతీ పిట్టివానిపల్లి పౌరత్వారికండ రెవెన్యూలో సాధారణంగా ఇంచుమించు 100 ఎకరాల పైన ఆక్వా సాగు జరుగుతుంది.
కావుంచి వీళ్ళు పర్మిట్లు అసైన్మెంట్ అయితే పట్ట అయితేనే పర్మిట్లు 2 ఎకరాలు చూపించి 5 ఎకరాలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ భూములు అధికారులకు తెలియకుండా వీళ్ళు స్వాధీనం చేసుకొని వీళ్ళు జరుపుకుంటున్నారు. కాముందులు శాసనసభ్యులు గౌరవనీయులైన పాన్ సునీల్ కుమార్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పేసి సెలవు తీసుకుంటారు. పిట్టి రవికుమార్. రంగనాథపురం గ్రామ పంచాయతీలో పిట్టివానిపల్లి పాదవర్తవర కండిలో 50 ఎకరాలు రొయ్యల గుంటల నీళ్లు పిట్టివానిపల్లి గ్రామ పంట కాలువలోకి వచ్చి పిట్టివానిపల్లికి రేపు వర్షాకాలంలో పిట్టివానిపల్లి గ్రామంలోకి నీళ్లు వచ్చే ఇబ్బందిగా ఉంది. దయచేసి కాముదుల వారు మాకు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. అధికారులు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు మా గ్రామానికి పిట్టివానిపల్లి గ్రామానికి న్యాయం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం సార్. తిరుపతి జిల్లా వాకాడు మండలం కల్లూరు పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అభిమానులు కోటపట్నంలో జరుపుకున్నారు. నిరుపేదల కష్టాలను తన కష్టాలుగా భావించి ఆ కష్టాలను అధిగమించి ప్రజా నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్న పేదల నాయకుడు జనార్దన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు జనార్దన్ రెడ్డి అభిమానులు ఈదురు కార్తీక్, కొప్పోలు మస్తాన్, తిరుమూరు అశోక, దామరపు బాబు తెలిపారు. ఈ సందర్భంగా కోటపట్నంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. జనార్దన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కోటపట్నంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలలో 500 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా రాయల చెరువు సమీపంలోని శ్రీశక్తి పీఠంను టీటీడీ చైర్మన్ సందర్శించి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈరోజు ఈ పీఠానికి రావటం నాకు ఎంతో ఆనందం కలిగించింది. గత 2 సంవత్సరాల కిందే స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు. కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను. అదేవిధంగా కూడా చేస్తాం కూడా. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము. ఇంటి స్థలాలు తిరిగి పంపిణీ చేయాలని గ్రీవెన్స్ లో దుగ్గవరం గ్రామ దళితులు వాకాడు తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం అందజేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని దుగ్గవరం గ్రామస్తులు ముక్కుమూడిగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి సర్వే నంబర్ 30లో 2 ఎకరాల 82 సెంట్ల భూమిలో దళితులకు ఇంటి నివాస స్థలాలు పట్టాలు పంపిణీ చేశారన్నారు. ఈ స్థలంలో గృహాలు కూడా నిర్మించుకున్నామని, కానీ గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములని నమ్మించి అధికారుల చేత బోర్డులు పెట్టించారన్నారు. స్పందించి మాకు ఇచ్చినటువంటి స్థలాలను పరిశీలించి దళితులకు న్యాయం చేయాలని తహసీల్దార్ రామయ్యని కోరారు. ఈ విషయం తహసీల్దార్ స్పందించి సర్వే నంబర్ 30లో ఇచ్చినటువంటి ఇంటి స్థలాలపై విచారణ జరిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు. సర్వే నంబర్లో 2 ఎకరాల 82 సెంట్లు ప్రభుత్వం వారు మాకు మా పెద్దలకి ఇళ్ల స్థలాలుగా కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మా స్వాధీన అనుభవంలోనే ఉన్నాయి. అవి ఈ మధ్యకాలంలో వచ్చిన వరదల వల్ల అక్కడ మౌలిక సదుపాయాలు లేనందువలన దాన్ని మేము ఖాళీ చేసి ఒక దాత సహాయం చేస్తే ఊరు దగ్గరికి వచ్చి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మాకు పిల్లకాయలు అంతా పెరిగిపోయారు. మాకు పాత స్థలాలు మాకు కేటాయించండి, ఆ స్థలాలు మాకే ఉండాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ రాజకీయ నాయకుల అండదండలతో దాని మీద కనీసం దాన్ని ఆక్రమించుకొని గందరగోళంగా చేసి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని ఎస్సీని. కేవలం మేము దళితులైన భావంతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా రికార్డుల పరంగా ఇల్లునే ఉన్న దాంట్లో అయినా సరే ఈ విధంగా ఒకరికొకరు గొడవలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. దాన్ని మీరే మాకు ఏదో విధంగా పరిష్కారం చూపించి మా స్థలాలు మాకు కొనసాగించి దాంట్లో బోర్డు ఎవరు పర్మిషన్తో బోర్డు పెట్టారు, ఎందుకని బోర్డు పెట్టారు, ఆ బోర్డు మాకు తొలగించి ఇమీడియట్ గా మాకు అవమానకరంగా ఉంది ఆ విషయం. ఆ బోర్డు తొలగించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మేము 42 మందికి ఇచ్చారు అప్పట్లో.
అవి 75లో ఇచ్చినట్టు అప్పుడు మాకు తెలుగు ఇంటర్వాసం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుందని, దీనికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. అయితే ఈ జాతరలో అశ్లీల నృత్యాలు నివారించాల్సిన బాధ్యత పోలీసుల అధికారులపై ఉన్నదని, ఈ నృత్యాలు జరుగుతున్న దగ్గర ప్రారంభమైన గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి గుంపులు గుంపులుగా కొట్టుకున్న పరిస్థితి నిన్న జరిగిన సంఘటన మనకు రుజువు చేస్తుందన్నారు. మహిళలు, పిల్లలు, యువకులు కుటుంబాలతో సహా వచ్చి సంబరాలు వీక్షించండి. ఇలాంటి వాటి వల్ల సంబరాలకు రావాలంటేనే భయపడే పరిస్థితి. మద్యం మత్తులో, గంజాయి మత్తులో యువత విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరిడమ్మ జాగారం నేపథ్యంలో వీటిని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. గంజాయి అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే విధుల్లో జరిగే మరిడమ్మ సంబరాలు ఉన్న రోజు మధ్యాహ్నం నుండి మద్యం షాపులు నిషేధించాలి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు, సిపిఎం నాయకులు గడిగట్ల సత్యబాబు, దారపురెడ్డి కృష్ణ, కోనిరెడ్డి అప్పన్న, సిరిపురపు బంగారు రాజు పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణంలో 30 రోజుల పైన మరిడమ్మ జాతర ఉత్సవాలు జరుగుతాయి. కానీ ఈ జాతర ఉత్సవాల్లో ఎటువంటి అశ్లీల నృత్యాలు కానీ, రికార్డింగ్ డ్యాన్స్లు కానీ, జోదాలు కానీ అనుమతించకూడదు. కానీ ఈ సంవత్సరం ప్రారంభం చేపలవారి వీధిలో జరిగిన రాత్రి సంబరంలో అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్స్లు పెట్టడం వల్ల అనేక మంది యువకులు మత్తు పదార్థాలు సేవించి అనేక గొడవలకు సృష్టి కారణమైంది. కానీ ఈ పెద్దాపురం పట్టణంలో సంబరాలు జరిగే ప్రాంతాల్లో కానీ, పెద్దాపురం పట్టణంలో కానీ ఈ నెల రోజులు కూడా బ్రాందీ, ఇతర మత్తు పదార్థాలు చాలా దారుణంగా పెద్దాపురం పట్టణం విచ్చలవిడతా చేస్తున్నాయి. కావున ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్య తీసుకుంటే వీధుల్లో జరిగే ఎటువంటి దైవోత్సవాల కార్యక్రమాలకి, అమ్మవారి ఉత్సవాలకి తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఇటువంటి వ్యక్తుల మీద తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. కావున వీధుల్లో జరిగే సంబరాల్లో స్థానిక పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇటువంటి అశ్లీల నృత్యాలకి పాల్పడకుండా ఎటువంటి వాళ్ళ దగ్గర కూడా అనుమతి నిరాకరించవలసిందిగా పెద్దల్ని కూడా ఈ రకంగా యువకుల్ని ప్రోత్సహించవలసిన కోరుతున్నాం. ఎటువంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని. కావున ప్రజలకి కావాల్సిన దైవ కార్యాన్ని నిర్వహించుకోవడానికి పట్టణ ప్రజానాయకం, అధికారులు కూడా ఆ రకంగా వ్యవహరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ ఈ రకంగా ఈవేళ ఆర్టీఓకి మొమ్మదడం జరిగింది. గతంలో కూడా ఇటువంటి విషయాలు జరిగితే సిపిఎం పార్టీ కూడా అనేక పోరాటాలు చేసి జోదాలు కానీ, అశ్లీల నృత్యాలు కానీ జరగకుండా మొమ్మదం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఆగి. కానీ ఈ సంవత్సరం జరిగిన రాత్రి 29వ తారీఖు శాపలీజ్ జరిగిన విషయం దీనికి ఉదాహరణ. కావున యువతని మత్తు పదార్థాల వైపు ఒక పక్కనే మత్తు లేకుండానే ఈ రాష్ట్రాన్ని చేస్తామని చెప్తూ ఇవాళ రాష్ట్రంలోని మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అందుబాటులో ప్రజలకి అందుబాటులో చేసి ఇటువంటి ఉత్సవాల్లోని ప్రజల్ని దైవభక్తి కాకుండా మత్తు పదార్థాలు బానిస చేసే విధానం అవలంబిస్తున్నారు. కావున అధికారులు తగిన చర్య తీసుకోవాలని, ప్రజలకే తగిన సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే దాల్వా సీజన్ డబ్బులను రైతు ఖాతాల్లోకి జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పలువురు రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాల్వా ధాన్యాన్ని సీఎంఆర్ ద్వారా విక్రయించి 2 నెలలు గడుస్తున్న నేటికి డబ్బులు జమ కాకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయ ఏవోకు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గౌర సానా సూరిబాబు, వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు మోరంపూడి శ్రీరంగనాయకులు, పార్టీ జిల్లా అధికార పార్టీ ప్రతినిధి ఇనకొండ విష్ణు చక్రం, గోపు సత్యమురళి, నల్లల గోవింద, పెంటా విజయకుమార్, రంగనాథం శ్రీనివాస్, ఓబిలిశెట్టి పెదకాపు, ఆకుల వీరబాబు, గోలి రామారావు, పల్లా గంగారావు, జ్యోతుల నాగుతో పాటు సంఖ్యలో వైసీపీ శ్రేణులు, రైతులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ముఖ్యంగా ఈ ధాన్యం రైతులు, వరి రైతులు ఎప్పుడు లేని పరిస్థితి దాపరించింది ఈరోజు రాష్ట్రంలో. ఎందుకంటే మే నెల 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ధాన్యం డబ్బు రిలీజ్ చేయలేదు. రైతులు మళ్ళీ 2వ పంటకు రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ డబ్బులు వెంటనే కూడా రిలీజ్ చేయాలని ఈరోజు మా పెద్దాపురం మండలం, సామలకోట మండలం రైతులంతా కలిసి ఈరోజు మన ఆర్డీఓ గారి ఆఫీసులో ఏఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇదే రకంగా ఇదే పరిస్థితి కానీ కొనసాగితే భవిష్యత్తులో దీన్ని తీవ్ర రూపం దాలుస్తుంది. ఖచ్చితంగా రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చేదరించుకునే పరిస్థితి ఉంది. ఏవో చెప్తున్నారు,
ఎప్పటి నుంచి వేయాల్సిన 2 నెలలు బట్టి వేయాల్సిన ధాన్యం డబ్బులు లేకపోతే మళ్ళీ పంటకి విత్తనాలు ఏమని కొనుక్కుంటాడు? ఏ రకంగా రైతు ముందుకెళ్తాడో ఆలోచించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా ఈ సీఎంఆర్ కూడా గత ప్రభుత్వం పెట్టిన విధానం ఏమీ లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి విధానం ఏమీ లేదు. సీఎంఆర్లో ఏ దళారుల మధ్యలో ఉండి వాళ్ళు చెప్పిన రేటుకే మేము సీఎంఆర్ పుట్టించుకున్నా సరే అలాగైనా సరే రైతులకు డబ్బులు లేవు. ఈరోజు ఒక్కో రైతుకి 10 లక్షలు 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ దగ్గర పెట్టుకుని చొల్లు కబుర్లు చెప్పుకుంటూ అక్కడ డెవలప్ చేస్తున్నాం ఇక్కడ డెవలప్ చేస్తున్నాం చెప్పుకుంటూ రైతుల నోటును మట్టు కొడతా ఉన్నారు. ఈరోజు రైతుల జోలికి ఎవరు వెళ్ళినా రైతుల విషయంలో ఎవరు అన్యాయం చేసినా వాళ్ళకి మనుగడ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇటువంటి పరిస్థితి రాకుండా అందరూ కూడా వెంటనే గవర్నమెంట్ స్పందించి దీనిపై తగ్గ చర్య తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాం. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 13 ఎకరాలు. కౌలు రైతు అండి. ఏమైంది మీకు? ఎంత 2 నెలలు అవుతుంది దాని కూడా. ఇప్పుడు డబ్బులు పడలేదు. మనీ పెట్టుబడి పెట్టాలండి. అప్పులు చేసి పెడతాం. ఇప్పుడు మనీ భారీ విత్తనం కొనుక్కుందాని డబ్బులు లేవు. దేవస్థానం చిత్తు వస్తే ఇంటికి పంపుతున్నాడు డైలీ. ఈ సీఎంఆర్ పడలేదు. 2 నెలలు అవుతుంది. మీకు 10 లక్షల రూపాయలు. 13 ఎకరాలు. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? మీకు 13 ఎకరాలండి. ఎంత డబ్బు రావాలి? 10 లక్షలు వస్తాయి. 10 లక్షలు. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో క్రీడోపాధ్యాయుడిగా పనిచేసిన ఉద్యోగ విరమణ పొందిన రాచర్ల సత్యనారాయణ అరుణ దంపతులకు విద్యాలయంలో ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ రామకృష్ణయ్య, కొంగర కృష్ణ, రామకృష్ణ, జగదీష్, సుభాష్ తో పాటు విద్యాలయ సిబ్బంది, పూర్వ విద్యార్థులు సహా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సత్కరించిన వారిలో ఉన్నారు. వారిని ఆశీర్వదించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేశారు శ్రీ సత్యబాబు గారు మరియు పెద్దాపురం మరిడమ్మ ఆషాఢ వీధి సంబరాల్లో యువకుల మధ్య గలాటా చోటు చేసుకుంది. దర్గానగర్ సెంటర్ వద్ద చేపల వీధి సంబరాలు తిలకించేందుకు పెద్దాపురం పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. గత ఏడాది వల్లే ఈ ఏడాది కూడా అమ్మాయిలతో కూడిన ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు యువకులు. ఈ సందర్భంగా మద్యం మత్తులో హెచ్చరికగా యువకులు గుంపులుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో గలాటా సృష్టించారు. యువకుల మధ్య గలాటాను నివారించేందుకు పోలీస్ యంత్రాంగం శ్రమించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురుకు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పలువురుపై పోలీసులు కేసు నమోదు చేసి బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు.
కనబడుతున్నాయి. రండి మా రాజమండ్రి పూతరేకులు, రోజు మిల్క్, ఫేమస్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. రాయల చెరువు సమీపంలోని శ్రీశక్తి పీఠంలో టీటీడీ చైర్మన్ సందర్శించి ప్రత్యేక పూజలు. ఇంటి స్థలాలు తిరిగి పంపిణీ చేయాలని గ్రీవెన్స్ లో దుర్గవరం గ్రామ దళితులు వాకాడు తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం అందజేద్దాం. ఇదే బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.